ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మీరు మా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమై ఉంటుంది, చాలా సన్నీగా ఉంది కదా. యూరోప్లో మేము వేరే కంట్రీకి వచ్చాము. సో ఈ వ్లాగ్ అంతా ఈ కంట్రీని ఎక్స్ప్లోర్ చేద్దాము. బై ద వే ఇది నా 10th కంట్రీ అండ్ లోకేష్కి 11th కంట్రీ. సో కంట్రీ నేమ్ ఏంటి చెప్దామా? పాల్మా డి మయోర్కా. సో పాల్మా డి మలోర్కా అంటారు. సో ఇది వచ్చి స్పెయిన్లో ఉంటుంది. ఇది ఒక ఐలాండ్. ఫస్ట్ అయితే మేము జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ నుంచి స్పెయిన్ దగ్గర ఉన్న పాల్మా ది మలోర్కా ఐలాండ్కి ఫ్లైట్ తీసుకున్నాము. ఎందుకంటే ఇది ఐలాండ్ కదా, సో ఫ్లైట్ ట్రావెల్ ఒకటే బెటర్. అండ్ ఈ ఫ్లైట్ ట్రావెల్ టైం వచ్చి 3.5 hours పడుతుంది జర్మనీ నుంచి ఐలాండ్కి. అండ్ స్పెయిన్ కూడా యూరోప్లోనే ఉంది కదా, స్పెయిన్కి ఈ ఐలాండ్ దగ్గరగా ఉంది. అందుకని ఈ ఐలాండ్ స్పెయిన్లోకే వస్తుంది. ఈ ఐలాండ్ ఎందుకు స్పెషల్ అంటే ఈ ఐలాండ్ చుట్టూరు బీచెస్ ఉన్నాయి కదా, సో చాలా రకాల బీచెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎవ్రీ బీచ్ చాలా అందంగా ఉంటుంది, చాలా క్లెన్లీగా అండ్ టర్కోయిస్ బ్లూ కలర్లో ఉంటుంది. అంటే చాలా క్లీన్ అండ్ వెల్ మెయింటైన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మేము స్టే చేస్తున్న ఏరియా వచ్చి మలోర్కాలో మనాకోర్ అనే సిటీ సెంటర్ ఏరియాలో స్టే చేస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నది సిటీ సెంటర్ ఏరియా. సో ఈ ఏరియా అయితే ఏంటంటే బస్ స్టాప్కి అండ్ ఆల్సో ఎక్కడికైనా మనం ట్రావెల్ చేయాలంటే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఈ ఏరియా అయితే. సో అందుకని ఇక్కడ స్టే చేస్తున్నాము. అండ్ ఇది పేరుకి యూరోప్లో ఉన్నా సరే ఇక్కడ కన్స్ట్రక్షన్ మిగతా రెస్ట్ ఆఫ్ ద యూరోప్లో ఉండే సిటీస్లో ఉండే కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ బస్సెస్ అండ్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఈ ఐలాండ్లో అఫీషియల్ లాంగ్వేజ్ స్పానిష్ మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా కొంచెం తక్కువే మాట్లాడతారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది సిటీ సెంటర్. ఈ రోజు అయితే మనం మాకు దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ బీచ్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి రైల్వే స్టేషన్. ఇప్పుడైతే మా ట్రిప్లో ఫస్ట్ డే మేము స్టే చేసే ఏరియాకి దగ్గరలో ఒక బీచ్ ఉంది, ఆ బీచ్ చూద్దామని వచ్చాము. ఆ బీచ్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక స్టాట్యూ ఉంది. ఈయన స్పానిష్ కింగ్ అంట, ఈయన పేరు పాబ్లో. సో ఈ స్టాట్యూ దగ్గర నుంచి బీచ్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ నుంచి చూస్తుంటే బీచ్ మొత్తం బ్లూ కలర్లో కనిపిస్తోంది అండ్ చాలా టర్కోయిస్ బ్లూ కలర్లో ఉంది. మనం కిందకి వెళ్ళి బీచ్ ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు చుట్టూరు ఇలా కొండల్లాగా ఉన్నాయి, పీపుల్ కింద నుంచి వస్తున్నారు కూడా. సో మనం కూడా వెళ్దాం కిందకి. అటు నుంచి కూడా రావచ్చు స్విమ్మింగ్ చేసేవాళ్ళు. అలా స్టెప్స్ ఉన్నాయి. ఈ బీచ్కి చాలా దారులు ఉన్నాయి. పీపుల్ అందరూ ఫుల్ స్విమ్మింగ్ చేస్తున్నారు అక్కడ, దూరంగా కనిపిస్తోంది. ఓ చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. అటు బెటరా? ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. వర్టికల్గా ఉన్నాయి ఆల్మోస్ట్ స్టెప్స్. ప్రియా దిగుతుంది ఇప్పుడు. ఇక్కడ వాటర్ చూస్తే మీరు చాలా క్లీన్గా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న కేవ్ ఉంది. ఓ వావ్, చేస్తున్నారు. వస్తున్నా. చాలా క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి వాటర్. చూడండి వాటర్ కింద రాళ్ళు క్లియర్గా కనిపిస్తున్నాయి. మనం పీపుల్ అక్కడ నుంచి జంప్ చేస్తున్నారు. ఆహా, పైన హౌసెస్ ఉన్నాయి. ఆ పైన 1 by 1 జంప్ చేయాలనుకుంటా. నైస్. ఎంత డెప్త్ ఉంటుందో మరి అక్కడ. డెప్త్ బాగానే ఉందనిపిస్తుంది. 10-12 feet ఉంటుంది, లేదంటే జంప్ చేయరు. స్టోన్స్ చిన్న పిల్లోడు కూడా జంప్ చేస్తున్నాడు కదా. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి, అక్కడ స్టోన్స్ లేవు అనుకుంటా. చూసుకొని జంప్ చేయాలి. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి చూడు. కొండ ఇలా పైకి. ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా చేస్తున్నారు. వీళ్ళందరికీ బాగా అలవాటు కదా, అందుకని చేస్తున్నారు వాళ్ళు. అదే నైస్.
ఇక్కడ అన్ని దగ్గరలో ఇలాంటి మౌంటైన్స్ కూడా ఉంటాయి. ఆ మౌంటైన్స్ పైన హౌస్ చూడు. అదే ఈ అబ్బాయి బ్రెడ్ పెడుతున్నాడు. షోమి. ఓకే, బ్రెడ్. సో బ్రెడ్ పెట్టి ఇప్పుడు వేస్తాడు. అలా ఫిషింగ్ చేస్తున్నాడు అనమాట. చూద్దాం ఎంత టైం పడుతుందో. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. వేస్తున్నాడు. ఓ, అది అంత దూరం వెళ్ళింది చూడండి. ఈ అబ్బాయి నెట్ నుంచి ఎన్ని ఫిషెస్ తింటున్నాయో. ఇప్పుడు దాంట్లో ఏదో ఒకటి పెద్ద ఫిష్ పట్టుకుంటే అప్పుడు దొరికేస్తుంది. అయ్యో, ఫిష్ పడింది ఆ అబ్బాయికి. అయ్యో, ఊడిపోయింది. ఫిష్ వదిలేసింది. మళ్ళీ వేశాడు. చూద్దాం. ఇక్కడెవరో ఏదో చేస్తున్నారు. మరి ఆవిడేం పడుతున్నారో తెలియదు. కవర్లో ఏదో తీసుకుంటున్నారు, కలెక్ట్ చేస్తున్నారు కవర్లో. ఇక్కడ ఏదో ఒక కేవ్లో ఉంది, బట్ స్పానిష్లో ఉంది, ఏంటో తెలీదు. ఇంకో ఫిష్ పడింది ఇప్పుడే. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి మనం ఎక్కడైనా కూర్చోడానికి ఉందేమో చూద్దాం. మధ్య మధ్యలో చాలా ఉన్నాయి కూర్చోడానికి. ఇప్పుడు మనం ఎక్కడో చోటకి వెళ్ళి కూర్చుందాం. ఇక్కడికి వెళ్దాం. చాలా అసలు ఖాళీ లేదు, చాలామంది ఉన్నారు. సన్నీ డే కదా, అందుకని. సో ఇప్పుడు మేము కూడా ఓ దగ్గర సెటిల్ అయ్యాము. ఇదిగోండి, ఇక్కడ మ్యాట్, సన్ స్క్రీన్. వెళ్ళేటప్పటికి మన కలర్ చేంజ్ అయిపోతుంది. ఆపోజిట్ సైడ్ చూస్తే అందరు మరి స్విమ్ సూట్ దుస్తుల్లో ఉన్నారు. సో అందుకనే షూట్ చేయట్లేదు. మేము మమ్మల్ని చూపిస్తున్నాము, ఎందుకంటే చుట్టూరు ఎటు చూసిన అందరూ స్విమ్ వేర్ లోనే ఉన్నారు. ఎందుకులే షూట్ చేయడం మంచిది కాదు కదా అని షూట్ చేయట్లేదు. ఇది చూడండి, చిన్న పిల్లోళ్ళు వాళ్ళ కయాక్ తీసుకొని చేస్తున్నారు. సన్ స్క్రీన్ రాసుకుంటున్నావా? స్విమ్మింగ్ వచ్చి నాకు. మరి చేస్తావా ఈరోజు? నీళ్ళేమో బాగున్నాయి. మరి సాల్ట్ వాటర్ కదా అని ఆలోచిస్తున్నా. నాకైతే స్విమ్మింగ్ పర్లేదు, బాగానే వచ్చు. కానీ ఏంటంటే డే 1 ట్రిప్లోనే నేను ట్యాన్ అయిపోయాను అనుకోండి. ఇంకా 3 days ట్రిప్ ఉంది, అందుకని ఆలోచిస్తున్నా. చాలా కష్టపడుతున్నాం. మా పక్కన ఇటు పక్కన అటు పక్కన ఎవరో రాకుండా షూట్ చేయడానికి, ఎదురుగుండా కూడా. సో ఎందుకంటే అందరూ ఫుల్గా బీచ్ అవుట్ఫిట్స్లో ఉన్నారు. సో అదనమాట. లేటర్ నేను స్విమ్మింగ్ చేస్తుంటే అక్కడ డెప్త్ వచ్చి ఒక 15 to 20 feet మధ్యలో ఉండొచ్చు. సో నాకు ఫుట్ అనేది అందదు కదా. నేను బ్యాక్ స్ట్రోక్ చేస్తున్నాను. నన్ను చూసి ఒక 8-9 years ఏజ్ ఉన్న ఒక చిన్న పాప వచ్చి బ్యాక్ స్ట్రోక్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే 20 feet డెప్త్లో నాకే ఫుట్ అనేది అందదు. అలాంటిది చిన్న పాపకి ఎంత డిస్టెన్స్ అది అయినా సరే తను ధైర్యంగా బ్యాక్ స్ట్రోక్ చేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మరీ చూపించింది. చాలా బాగా అనిపించింది తను అలా చేస్తుంటే. లోకేష్ ఇప్పుడు బీచ్ లోపలికి వెళ్ళారనమాట. చూడండి, అందరూ స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు, కయాకింగ్ చేసేవాళ్ళు కయాక్ చేస్తున్నారు. ఇంత క్లియర్ వాటర్లో మేము ఫస్ట్ టైం బీచ్ డే స్పెండ్ చేసాము. అది కాక ఈ మలోర్కా అనే ప్లేస్కి చీపెస్ట్ హోటల్స్ ఉన్నాయి, చీపెస్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఫుడ్ కూడా ఇక్కడ చాలా చీప్ ఉంది. సో ఒకవేళ మీరు ప్లాన్ చేయాలనుకున్నా చేయండి. మేము ఇది మా day 1. రేపు ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం.
అందరు అంటారు ఏదన్నా సిటీని మనకు బాగా పరిచయం చేసుకోవాలంటే వాళ్ళు గల్లీల్లో తిరగాలని. సో ఈరోజు మనం మాలోర్కా గల్లీలో తిరుగుతాం. అయితే ఇక్కడ ఇల్లులు ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ పీపుల్ ఎలా ఉన్నారు తెలుసా, కొంచెం మెక్సికన్ టైప్లో ఉన్నారు. మెక్సికోలో కూడా స్పానిషే కదా మాట్లాడేది. సో ఇక్కడ కొంచెం అలానే ఉన్నారు. ఎటు చూసిన ఇల్లులు ఒకేలా ఉన్నాయి, అన్నీ అతుక్కుని కట్టారనమాట. చూడండి, ఈ ఇల్లు వేరు ఆ ఇల్లు వేరు, అన్నీ అతుక్కుని కన్స్ట్రక్ట్ చేశారు. కింద మెయిన్ డోర్స్ విండోస్ ఏవేవో చెప్పలేము, మెయిన్ డోర్ ఏది విండో ఏదని చెప్పలేము, అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇలాగా స్టోన్స్తో కట్టిన గోడలు అనమాట ఇవన్నీ. ఇక్కడ అన్ని హౌసెస్ ఇలానే ఉన్నాయి, ఇలాగా కట్టున్నాయి అనమాట. స్టోన్స్ని ఒక్కోటి అతికిచ్చి చేసిన కన్స్ట్రక్షన్ ఇది. ముందుకు వెళ్దాము. ఇది జర్మన్స్కి చాలా ఫేవరెట్ ఐలాండ్. ఇక్కడ ఎంతమంది టూరిస్ట్ వస్తారో దాంట్లో సగం మంది జర్మన్స్ ఉంటారు. ఎందుకంటే చాలా చీప్ కాబట్టి, బడ్జెట్లో ఉంటుంది కాబట్టి. ప్లస్ సమ్మర్లో ఎన్నో బీచెస్ చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా బాగుంటుంది, టెంపరేచర్స్ బాగుంటాయి. ఎటు చూసినా టర్కాయిజ్ బీచెస్, అంటే చాలా బ్లూ కలర్ క్లీన్ బీచెస్ అన్నమాట. సో ఈ ఐలాండ్ ఫేమస్ ఫర్ బీచెస్. అందుకని చెప్పి అందరూ జర్మన్సే కాదు, మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్స్ ఇక్కడికి వస్తారు వాళ్ళ సమ్మర్ వెకేషన్ స్పెండ్ చేయడానికి. అండ్ ఎటు చూసినా ఇల్లులు ఇలానే ఉన్నాయి, ఇలా విండోస్ డోర్స్ అలా ఉన్నాయి అన్నమాట. అయితే ఈ స్ట్రీట్కి ఒక స్పెషాలిటీ ఉందంట. సో ఇక్కడ ఏం రాస్తుందంటే, ఈ స్ట్రీట్లో అందరు పాటర్స్ ఉండేవాళ్ళంట. పాటర్స్ అంటే మనకి మట్టితో చేస్తారు చూడు, కొండలు అన్నీ. సో ఈ ప్రతి ఒక్కటి ఇల్లు ఒక వర్క్షాప్ ఉండేదంట ఇంతకుముందు. ఈ ఐలాండ్లో మోస్ట్లీ మలోర్కాలో, ఇది స్పెయిన్లో ఉంది కదా, ఈ కంట్రీలో ఈ ఐలాండ్లో ఎక్కువ మొరొక్కో పీపుల్ ఉన్నారు. మొరొక్కో వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళ డ్రెస్సెస్ ఎలా ఉంటాయో తెలుసు కదా, లాంగ్గా ఉంటాయి. సో వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఈ స్ట్రీట్స్లో. మాకైతే నా వెనకాల కనిపిస్తున్నారు కదా, అలా అన్నమాట. సో వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ ఐలాండ్లో. చెట్లకు చూడండి, ఆరెంజ్ ట్రీస్ అన్నీ ఫుల్ కాయలు ఉన్నాయి. ఇది చూడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, కొయ్యరు కదా. సో అండి, ఇది ఇండియన్ రెస్టారెంట్. అండ్ ఇండియన్ రెస్టారెంట్ ముందే సెంటర్ ఉంది. సెంటర్లో ఉన్న ఈ ట్రీస్ చూడండి, ఇవన్నీ బెర్రీ ట్రీస్, బ్లాక్ బెర్రీ ట్రీస్. ఎన్ని కింద పడి ఉన్నాయి మనం కోసుకుందామా? చూడండి, బ్లాక్ బెర్రీస్ చూపిస్తాను నేను మీకు. అదిగో కనిపిస్తున్నాయా, ఇవన్నీ బ్లాక్ బెర్రీసే. అదిగో చూడండి, అదిగో. సో ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, కోద్దాం మనం. ఇదిగో ఇదే బ్లాక్ బెర్రీ. అండ్ ఇక్కడ ఈ సెంటర్లో పాటరీ స్ట్రీట్ అని చెప్పాం కదా, ఇక్కడ వాళ్ళకి సంబంధించింది ఒక ఆయనది పిక్చర్ ఉంది. ఈ పాటరీ వర్క్ ఆయనే చేశాడంట. బాగుంది కదా, ఇది సెంటర్లో పెట్టారు ఇలా. ఇంత ఐలాండ్లో కూడా ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అసలు మేమైతే షాక్, ఎందుకంటే మోస్ట్లీ ఇక్కడ ఇండియన్స్ తక్కువే, చాలా తక్కువ. మోస్ట్లీ మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బట్ ఇంత మూల రెస్టారెంట్లో కూడా, ఇంత కార్నర్ ఐలాండ్లో కూడా ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అయితే నేను అతనితో మాట్లాడా, ఇండియన్ రెస్టారెంట్ కదా కస్టమర్స్ ఎక్కువ వస్తారా అని. ఆయన చెప్పాడు చాలామంది జర్మన్స్ టూరిస్టులు వచ్చే వాళ్ళందరూ ఇండియన్ ప్రిఫర్ చేస్తారంట. అండ్ ఆల్సో ఆయన అంటే 2001లో ఆ రెస్టారెంట్ పెట్టారంట. బాగా క్లిక్ అయ్యి వెంటనే ఇంకొక రెస్టారెంట్ కూడా పెట్టారంట వేరే ఊర్లో. ఇప్పుడు ఆయనకి 2 రెస్టారెంట్లు అన్ని బాగా నడుస్తున్నాయి. ఆయన ఏమన్నారంటే, నేను వచ్చినప్పుడు నా చేతిలో రూపాయి కూడా లేదు, కానీ ఇప్పుడు నేను 2 రెస్టారెంట్లని రన్ చేస్తున్నాను ఇక్కడ అని చెప్పాడు ఆయన.